ఓం నమః శివాయ. అందరికీ నమస్కారం. నేను నా 10th తర్వాత నుండి శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం వేములవాడకు వెళ్దామను, బట్ కుదరలేదు. ఫైనల్గా 5 years తర్వాత వెళ్తున్నా, అది కూడా మన బడ్జెట్లో. ఫస్ట్ హన్మకొండకి వెళ్ళిపోవాలి. అక్కడ నుంచి మనకు నంబర్ ఆఫ్ బస్సెస్ అవైలబుల్గా ఉంటుంది. టికెట్ వచ్చేసి 170 rupees. నేనైతే జర్నీ టైంలో ఫోన్ అవి చూడనండి, అందుకే చాంటింగ్ చేసుకున్నా. అలాగే బయట వ్యూ చూస్తూ ఎంజాయ్ చేశాం. జర్నీ టైం వచ్చేసి 2 hours 30 minutes. వేములవాడ బస్ స్టాండ్లో దిగేసాం. ఇక్కడ నుంచి టెంపుల్ వచ్చేసి 1 kilometer ఉంటుంది. ఆటో వాళ్ళు వచ్చేసి 20 rupees తీసుకుంటారు, బట్ మనం అలా టైంపాస్గా నడుచుకుంటూ వెళ్ళి 10 minutesలో టెంపుల్కి రీచ్ అయిపోయాం. గైస్ 200 రూపీస్లోనే మంచి రూమ్ దొరికింది టెంపుల్ దగ్గరనే. రూమ్ అయితే చాలా బాగుంది. 200 బడ్జెట్లోనే మంచి రూమ్. 200 బడ్జెట్లోనే మంచి రూమ్. ఒకసారి రూమ్ చూపిస్తా చూడండి. కాసేపు రెస్ట్ తీసుకొని బయటికి తినడానికి వెళ్తున్నాం. ఇక్కడ స్ట్రీట్స్ అయితే చాలా బాగుంది. టెంపుల్ ఎదురుగానే ఈ టిఫిన్ పాయింట్ ఉంటుంది. నాకు ఈవినింగ్ టిఫిన్ తినడం అంటే చాలా ఇష్టం. మీకు కూడా ఇష్టం అయితే వీడియోకి లైక్ చేయండి. పరోటా అయితే తీసుకున్నా. పరోటాతో పాటు మనకు పప్పు అండ్ పల్లీల చట్నీ, పికిల్ ఇచ్చారండి. టేస్ట్ వచ్చేసి యావరేజ్, అంతేం బాగలేదు. అండ్ అక్కడ వాటర్ అంతేం బాగలేదు, అందుకే వాటర్ బాటిల్ తీసుకున్నా. మళ్ళీ రూమ్కి రిటర్న్ వచ్చేసి వాటర్ తాగేసి కాసేపు రెస్ట్ తీసుకొని ఒక 6 rounds చాంటింగ్ చేశా. యాక్చువల్లీ చాంటింగ్ చేయడం అనేది చాలా గుడ్ హ్యాబిట్ అండి. నేను రోజు చాంటింగ్ చేస్తా. మీరు కూడా రోజు చాంటింగ్ చేయండి, స్ట్రెస్ లెవెల్ తగ్గుతుంది. తర్వాత పడుకున్నా, ఎందుకంటే మనం ఎర్లీ మార్నింగ్ 4 o'clockకే లేవాలి, అందుకే త్వరగా పడుకున్నా. 4 o'clockకే లేచి వాటర్ తాగేసా. నేను రోజు లేవడంతోనే ఫస్ట్ చేసే పని వాటర్ తాగడం. ఎర్లీ మార్నింగ్ వాటర్ తాగడం చాలా మంచిది. వచ్చేసి 5:45 అవుతుంది. ఒకసారి మార్నింగ్ బాయ్ ఎట్లుంది ఇక్కడ చూసొద్దాం. కళ్యాణకట్ట, ఇక్కడ మనం గుండు చేపించుకున్నాం. ఇక్కడ నుండి మళ్ళీ రూమ్కి వచ్చి రెడీ అయిపోయి కాసేపు చాంటింగ్ చేసి దర్శనానికి వెళ్ళిపోయా. టెంపుల్ వైపు చాలా బాగుంది, ఒకసారి మీరే చూడండి. वैकुंठ हो घर मेरो, वैकुंठ का कयो स्वरूप, ढुंगा मेरो घर अरे, बात मानी मेरै छ रूप, नाम मेरो राम राम, सत्य बोल्छु सत्य गर्छु, प्रेम गर्. దర్శనం కంప్లీట్ అయిపోయింది. లడ్డు తీసుకుని బయటకు వచ్చేసి వేములవాడలో చూడాల్సిన ప్రదేశాలు: మొదటిగా శ్రీ పత్తిపోచమ్మ వారి దేవాలయం, తర్వాత శ్రీ నాగేశ్వర స్వామి దేవాలయం, చివరిది భీమేశ్వర స్వామి దేవాలయం. ఇక్కడితో దర్శనాలు అన్నీ కంప్లీట్. దగ్గరలో ఉన్న హోటల్కి వెళ్ళి పూరి తినేసా. టేస్ట్ వచ్చేసి బాగానే ఉంది. యాక్చువల్ వేములవాడ నుంచి కొండగట్టు దగ్గరనే, అంటే మనం ఇప్పుడు కొండగట్టుకి వెళ్తున్నాం. టికెట్ వచ్చేసి 40 rupees ఉంది. కొండగట్టులో దిగేసాం. ఇక్కడ నుంచి టెంపుల్ 2 kilometers ఉంటుంది. వెహికల్స్ ఉంటాయి. కాస్ట్ వచ్చేసి 30 rupees. మీరు వెళ్ళినప్పుడు వెహికల్లోనే వెళ్ళడానికి ట్రై చేయండి, ఎందుకంటే ఇక్కడ కోతులు చాలా ఉన్నాయి, జాగ్రత్త. కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్కి రీచ్ అయిపోయాం. టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ కొంచెం కోతులు ఎక్కువ ఉంటాయి, జాగ్రత్త. ప్రసాదం తీసుకునే వాళ్ళందరి దగ్గర ప్రసాదం గుంజుకుంటున్నాయి. ఇక్కడ నిత్య అన్నదానం జరుగుతుందంట, బట్ మనం వెళ్ళాం కానీ టోకెన్ లేదు, ముందే టోకెన్ తీసుకోవాలంట. కొండ మీద నుంచి వ్యూ అయితే మస్తుంది. కాసేపు అక్కడ ఉండి చిన్న చిన్న షాపింగ్ ఉంటే చేసుకున్నాం. తర్వాత అక్కడ నుంచి కిందకైతే వచ్చేసాం. కిందకి వచ్చేసి మళ్ళీ ఫుడ్ తినేసా. మనకు కొండగట్టు నుండి డైరెక్ట్ వరంగల్ హన్మకొండకి బస్ అవైలబుల్గా ఉంటుంది. టికెట్ వచ్చేసి 150 rupees. గైస్, మీకు ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బై బై.